ఎవడైనా కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు. కానీ మన నెత్తి మీద ఉన్న సూర్యుడు మాత్రం చాలా శ్రద్ధగా మాడు పగిలేలా కొడుతున్నాడు. మైండ్ బ్లాంక్ అయ్యేలా తగిలిస్తున్నాడు. ఎండలు ఏ రేంజ్ లో మండిపోతున్నాయో మీకు కూడా బాగా తెలుసు. అసలు తెలుగు రాష్ట్రాలు అగ్ని గుండాల్లాగా మారడానికి రీజన్స్ ఏంటి? ఈ సమ్మర్ ఇంత టెంపర్ ఎందుకు చూపిస్తోంది? తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఖతార్. యుద్ధం ఎఫెక్టుతో $100 కోట్ల నష్టం. ఆర్థిక కష్టాలతో విలవిల్లాడిపోతున్న ఖతార్. మిడిల్ ఈస్ట్లో అత్యంత సంపన్నమైన వ్యూహాత్మకమైన దేశంగా గుర్తింపు పొందిన ఖతార్ ప్రాంతీయ యుద్ధ వాతావరణంలో ఊహించని సంక్షోభంలోకి కూరుకుపోయింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నడుస్తున్న ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాల వల్ల ఆయా దేశాలకు జరిగిన నష్టం ఒకెత్తైతే, 2 పడవల ప్రయాణం చేసిన ఖతార్ అనుభవిస్తోన్న నష్టం మరో ఎత్తు. ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో ఒకటిగా, అంతర్జాతీయ దౌత్యానికి కేంద్రంగా వెలిగిన ఖతార్ ఇప్పుడు ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బకు ఆర్థికంగా విలవిల్లాడిపోతోంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఖతార్ ఉంది. ఇంత విలువైన సహజవాయు నిక్షేపాలను ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే ఖతార్ హర్మూజ్ జలసంధి దిగ్బంధనంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 1930లకు ముందు ఖతార్ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ముత్యాల వేట. తరువాత కొన్నేళ్లకు పెద్ద ఎత్తున సహజవాయు నిక్షేపాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు క్షేత్రం ఖతార్లోనే ఉంది. ఆ దేశం దాదాపు 3 దశాబ్దాల పాటు కష్టపడి ఆ సహజ వాయువును ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి అవసరమైన సప్లై చైన్ ని డెవలప్ చేసుకుంది. దోహాకు ఉత్తరాన ఎడారిని చదును చేసి నిర్మించిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ కారిడార్ 100 చదరపు మైళ్ల మేర విస్తరించింది. సహజ వాయువును -162 డిగ్రీల సెల్సియస్ దగ్గర సూపర్ కూలింగ్ చేశాక దాన్ని ద్రవ రూపంలోకి మార్చి ఆ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ని హర్ముజ్ జలసంధి గుండా ఆసియా, ఐరోపా దేశాలకు పంపుతూ ఏటా $100 కోట్ల ఆర్జిస్తోంది ఖతార్. 1996లో జపాన్కు 60,000 టన్నుల ఎల్ఎన్జీని పంపిన ఖతార్ 2010 నాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 77 మిలియన్ టన్నులకు పెంచుకుని ఎనర్జీ సూపర్ పవర్ గా ఎదిగింది. అంతేకాదు దేశ రాజధానికి దక్షిణాన మరికొన్ని పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించింది. దాంతో ఖతార్ ఆదాయం మరింత పెరిగింది. ఫలితంగా దశాబ్ద కాలం పాటు తలసరి ఆదాయం పరంగా ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశంగా ఖతార్ నిలిచింది. ఖతార్ వార్షిక ఆదాయంలో 60% పైగా గ్యాస్ ఆధారిత ఎగుమతుల ద్వారానే లభిస్తోంది. ఆ సంపదతోనే ఎడారి ద్వీపకల్పమైన ఖతార్ ఓ మెరిసిపోయే మహానగరంగా మారింది. అపరిమితంగా వచ్చిపడుతున్న డబ్బుతో ఇసుక నేలల కింద నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పచ్చటి పచ్చికను పెంచారు. భారీ మాల్స్, కృత్రిమ మంచుతో కూడిన థీమ్ పార్కులు, మెట్రో రైల్ వ్యవస్థల వంటి వాటిని న్యాచురల్ గ్యాస్ సంపదతోనే నిర్మించుకున్నారు. కానీ ఇరాన్ పై అమెరికా యుద్ధం కారణంగా హర్ముజ్ మూతపడటంతో ఖతార్ లక్ లైన్ తిరగబడింది. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ లాగా పైప్ లైన్ల ద్వారా ఇంధనాన్ని మళ్లించే మార్గం కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. సముద్రంలోకి పొడుచుకొచ్చినట్టుగా ఉండే ద్వీపకల్పమైన ఖతార్కు 3 వైపులా ఉండే జలమే రవాణా మార్గం. అది హర్ముజ్ గుండా బయటకు రావాల్సిందే. మరోవైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు రాస్ లఫాన్ పై దాడి చేయటంతో కీలక పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల ఆ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం కొంతవరకు దెబ్బతింది. మరోవైపు దోహాకు దక్షిణంగా ఉండే హమాద్ పోర్టులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ఎల్ఎన్జీని లోడ్ చేసే క్రేన్ల చప్పుడు లేక ఆ పోర్టు సైలెంట్ అయిపోయింది. ఎగుమతులే కాదు, వివిధ దేశాల నుంచి ఖతార్కు వాహనాలు, ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా నిలిచిపోయాయి. పర్యాటక, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎల్ఎన్జీ వాణిజ్యం నిలిచిపోవడంతో ఖతార్ ఆర్థిక వృద్ధి అంచనాలు భారీగా పడిపోయాయి.
ఆదాయం కోసం కేవలం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడకుండా ఉండేందుకు ఖతార్ చాలా కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఖతార్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వాములు ఉండాలనే నిబంధనను 2019లో రద్దు చేసింది. అక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెళ్లిపోకుండా చూసుకునేందుకు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ కంపెనీలు కూడా వెళ్లిపోతే, వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీయులు కూడా వెళ్లిపోతే ఖతార్ ఆర్థిక వ్యవస్థ నిండా మునిగిపోతుంది. మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాల్లాగా మారిపోతున్నాయి. ఈ దెబ్బకు పాత సమ్మర్ రికార్డులన్నీ కూడా బద్దలైపోతున్నాయి. అసలు ఇంత ఎండ, ఈ రేంజ్ లో హీట్ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సమ్మర్ టెంపర్ వెనుక ఉన్న సుర్రుమనే ఆ వాస్తవాలేంటి? రాబోయే ఇంకొన్నేళ్లలో పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారిపోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సాధారణ స్థాయిని దాటి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల అసాధారణంగా 47 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావటం, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్టులు జారీ కావటం చూస్తుంటే పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న అసాధారణ వేడి వెనుక వేసవికాలం మాత్రమే లేదు, బలమైన వాతావరణ మార్పులున్నాయి. ఇప్పటికీ ఈ భూగోళాన్ని అర్బన్ హీట్ ఐలాండ్స్ మార్చేశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు లాంటి నగరాలు ఇప్పుడు కాంక్రీట్ అడవులుగా మారిపోయాయి. పగటిపూట వచ్చే ఎండవేడిని ఇవి స్పాంజ్ లాగా పీల్చేసుకుంటాయి. రాత్రి వేళల్లో ఆ వేడిని బయటకు వదిలేస్తాయి. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల పగలు మాడు పగలటమే కాదు, రాత్రిపూట కూడా కనీస ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల దాకా నమోదవుతూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని మార్చటంలో గాలుల దిశ కూడా చాలా కీ రోల్ పోషిస్తుంది. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని ఎడారి ప్రాంతాల నుంచి వేడి, పొడి గాలులు తెలుగు రాష్ట్రాల వైపు వీస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వస్తున్న గాలులు తెలుగు రాష్ట్రాల వైపు వీస్తుండటమే వేడి పెరగటానికి కారణమంటున్నారు. ఈ గాలుల్లో తేమ అస్సలుండదు, కేవలం నిప్పులు కురిపించే గాలుల తరహాలు ఇవి మనల్ని తాకుతుండటంతో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. ఇక అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ పరిస్థితులకు మేజర్ రీజన్. గ్రీన్ హౌస్ వాయువులు పెరిగిపోవటంతో భూమి చుట్టూ ఓ వేడి పొర ఏర్పడింది. అడవులు తగ్గిపోవటంతో భూమి త్వరగా వేడెక్కుతోంది గాని చల్లబడటం లేదు. తెలంగాణలో మెట్ట భూములు ఎక్కువగా ఉండడంతో భూమి త్వరగా వేడెక్కుతోందని నిపుణులు చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెట్ట భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తోడవటంతో తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రత పెరగటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరముంటేనే బయటకు వెళ్లాలంటున్నారు. ఎండలో తిరిగేవారు వేడిని తట్టుకునేందుకు ఉపశమన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు క్రమంగా ఆహారం, నీరు, ఇంధన భద్రత సహా అనేక రంగాలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగిపోవటానికి అనేక కారణాలున్నాయి. భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రాంతం ఎక్కువ రేడియేషన్ కి గురవుతోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి హీట్ వేవ్స్ 3 నుంచి 6 రెట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. సముద్ర గర్భంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు విపత్తులకు దారితీస్తున్నాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు వాతావరణ తేమ స్థాయి 7% పెరుగుతుంది. మరో 15 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో 200 కోట్ల మంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారని అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తోన్న ప్రమాదకరమైన మరో అంశం వెట్ బల్బ్ టెంపరేచర్. గాలిలో తేమ, వేడి రెండు తీవ్ర స్థాయికి చేరినప్పుడు మనుషుల శరీరంలో చెమట పుట్టి శరీరాన్ని చల్లబరుచుకునే శక్తిని కోల్పోతుంది. ఈ పరిస్థితి ఏర్పడితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా కొన్ని గంటల పాటు ఎండలోనే ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఈ మార్పులు కేవలం ఓ సీజన్ కి పరిమితం కాదు. ఇది ఈ వాతావరణం మనకు ఇస్తోన్న బలమైన వార్నింగ్ సిగ్నల్. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో వేసవి కాలం మరింత అగ్నిగుండంగా మారటం ఖాయం.